జై శ్రీరామ్. చాగంటి కోటేశ్వరరావు నంది వృషణాలని శివాలయంలో పోయి స్పృశిస్తే కైలాసం ప్రాప్తిస్తుంది, శివదర్శనం కలుగుతుంది అనేసి సొల్లుగా అయినాడు కదా. దాని గురించి వీడియో పెడితే అక్కడ బూత్ కామెంట్లు, ఎవరు చాగంటి అభిమానులు. మళ్ళీ ఈ సినిమా యాక్టర్ చిరంజీవి ఉన్నాడు కదా, ఈ చిరంజీవి తన కొడుకుని చూసి గర్వంగా ఉందంట. సరే, గర్వపడతారు ప్రతి తండ్రి, వాడు ప్రయోజకుడైతే కొడుకు గర్వపడతాం అట్లనేసి చెప్తారు. చెప్పుకొని వాళ్ళు ఏదో మురిసిపోతారనమాట. సరే, తప్పులేదు. నేను దాన్ని విమర్శిస్తూ, నీ కొడుకు ఏమైనా దేశోద్ధారకుడా లేదంటే ఇంకేమన్నా మంచి పనులు చేస్తూ ఉన్నాడా, బూత్ సినిమాల్లో నటుడుగానే కదా నువ్వు చేసినావు, అది పోయి ఏం గర్వకారణం ఉంది అనేసి ఒక చిన్న పోస్టు నేను రాస్తే దాంట్లో చిరంజీవి అభిమానులు వచ్చి పచ్చి బూత్ కామెంట్లు. దాంట్లో ఒకడికి కూడా సంస్కారం లేదు. కానీ అసలు ఈ బ్రాహ్మణులు సినిమా వాళ్ళు, ఈ బ్రాహ్మణులు అని చెప్పుకుంటా ఉండేవాళ్ళు సినిమా వాళ్ళు, వీళ్ళు ఈ రెండు వర్గాల వల్లనే సమాజం సర్వనాశనమైంది. సరేనా? సినిమాల వల్ల ఏం ప్రయోజనం? యువత భ్రష్టు పట్టిపోతా ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ అనేది ఒకటి వచ్చి ఇంకా నాశనం అయిపోయింది. ఈ ఇన్స్టాగ్రాము, రీల్స్, ఈ పిచ్చిలో పడి యువత నాశనం అయిపోతుంది. ఒక్కడికి కూడా దీని గురించి అవగాహన లేదు. మళ్ళీ ఏదన్నా అంటే మాట్లాడతారు, బూతులు తిడుతూ రాస్తారు. మీరు రామారావు కాలం నుంచి కూడా తీసుకోండి. నందమూరి తారక రామారావు, పాత ఎన్టీఆర్ ఉన్నాడు కదా, పెద్ద ఎన్టీఆర్, ఆయన కూడా మంచి సినిమాలు ఏమన్నా తీసినాడు. అంత కల్పితాలు చేసి రామాయణ మహాభారతాల్లో భ్రష్టు పట్టించినారు శాస్త్రాలని, సాంప్రదాయాలు. ఆ సినిమాలు చూసేసి దాంట్లో ఉండేవి నిజాలు అనుకొని ఈ గొర్రె జనాలు కూడా వాటినే నమ్ముతారు. సగం శాస్త్రీయంగా, సామాజికంగా ఇట్లాంటి నాశనం కలిగేదానికి రామారావు కూడా కారకుడే. మళ్ళా రామారావుని యుగ పురుషుడు అనేసి వీళ్ళు జాకీలు పెట్టి పైకి లేపుతారు. అవతార పురుషుడు అది ఇది అని ఏందేందో. రామారావుకి భారతరత్న అవార్డు లేదనేసి బీజేపీ వాళ్ళని, నరేంద్ర మోదీ గారిని, వీళ్ళందరినీ, బాలకృష్ణ ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితము, 4-5 సంవత్సరాలు అయింది, అప్పుడు భారతరత్న మా నాయనికి కాళ్ళు కింద, చొప్పు కింద దుమ్ముతో సమానం భారతరత్న అనే పురస్కారం అనేసి, భారతదేశంలో దేశాత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారం కదా, దాన్ని అవమానపరిచినాడు ఈ బాలకృష్ణ, ఈ మెంటల్ బాలయ్య, బుల్బుల్ బాలయ్య. దాన్ని కానీ మాట్లాడినామంటే వాళ్ళ అభిమానులు వస్తారు. ఈ కమ్మోళ్ళు, చౌదరులు, వాళ్ళ కమ్మోళ్ళు వచ్చి వాళ్ళ కుల గజ్జి, కుల పిచ్చి, వాళ్ళు బూతులు తిడతారు, దాడులు కూడా చేస్తారు కావాలంటే. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి కుల పిచ్చ అనేది ఎక్కడా లేదు దేశంలో. ఇదే నాశనం